హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మే 23 అనగా రేపు బుద్ధ పౌర్ణమి రోజు మనకి మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వారు ఎలాంటి పనులు చేస్తే వారికి రాజయోగం అనేది సిద్ధిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక తెలుగు పంచాంగం ప్రకారం 2024 మే 23న అనగా రేపు గురువారం నాడు బుద్ధ పౌర్ణమి పండుగని జరుపుకొనున్నాం. ఈ పవిత్రమైన రోజున శివయోగం, సర్వార్థ సిద్ధయోగం, శుక్రాదిత్య యోగం, రాజభంగ యోగం, గజలక్ష్మి రాజయోగం ఏర్పడనున్నాయి. అన్నీ కలిసి ఒకేసారి ఏర్పడడం అనేది ఇదే మొదటిసారి. మరొక వైపు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వైశాఖ పౌర్ణమి వేళ శనిదేవుడు తన సొంత రాశిలో నుండి కుంభరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మకర రాశి వారికి ధనయోగం లభించే అవకాశం ఉంది. ఇక మేషరాశితో సహా 5 రాశుల వారికి కూడా సంపద పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మన మకర రాశి వారికి మంచి రాజయోగం అనేది పట్టే అవకాశం ఉంది. ఇక ఈ శుభయోగాల సమయంలో ద్వాదశ రాశుల వారు నది స్నానం చేసిన అనంతరం దాన ధర్మాలు చేస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే జాతకరీత్యా ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయని జ్యోతిష శాస్త్ర పండితులు అయితే తెలియజేస్తున్నారు. అలాగే మకర రాశి వారికి బుద్ధ పౌర్ణమి వేళ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. శనుగ్రహ అనుగ్రహంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పెట్టుబడికి సమయానుకూలంగా లాభం అనేది లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి బాగా భారీ లాభాలు వస్తాయి. ఇక మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ వైవాహిక జీవితంలో చాలా మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఏవైనా మనస్పర్ధలు ఉంటే కూడా తొలగిపోతాయి. అలాగే మీ కుటుంబం జీవితం సంతోషంగా గడుస్తుంది. అలాగే మకర రాశి వారికి కొత్త అనుభవాలు అనేవి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇంకా పోటీ పరీక్షల్లో ఎవరైతే విద్యార్థులు పాల్గొంటున్నారో వారు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల యొక్క అండదండలతో పదోన్నతులు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కార్యాలయంలో సీనియర్ల నుండి తాము చేసిన పనికి ప్రశంసలను కూడా పొందుతారు. అలాగే మకర రాశి వారు బుద్ధ పౌర్ణమి వేళ ఏదైనా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక హిందూ మత విశ్వాసాల ప్రకారం గౌతమ బుద్ధుడు వైశాఖ మాసంలోని శుక్లపక్షం పౌర్ణమి రోజున జన్మించాడు కనుకనే ఇది బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటాము. ప్రతి ఏటా వైశాఖ పౌర్ణమి రోజునే బుద్ధ పౌర్ణమి అనేది వస్తుంది. అయితే వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి అనే పేర్లతో పిలుస్తూ ఉంటాము. మకర రాశి వారు ఈరోజు మహావిష్ణువును పూజించాలి. తర్వాత శక్తి కొలది, సామర్థ్యం కొలది దాన ధర్మాలు చేయాలి. ఇక ఈ రోజున రావి చెట్టును పూజించడం వలన విశేషమైన ప్రయోజనాలు అనేవి కలుగుతాయి, అందరికీ కలుగుతాయి. కానీ మకర రాశి వారికి ఈ సమయాన్ని ఈ విధంగా చేయడం వలన మంచి రాజయోగం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఈ రావి చెట్టులో మహావిష్ణువు కొలువై ఉంటాడు. ఇక రావి చెట్టును పూజించడం వలన పూర్వీకుల ఆత్మశాంతి కూడా కలుగుతుంది. దీనివలన వారి యొక్క ఆశీర్వచనాలు కూడా మకర రాశి వారికి లభిస్తాయి. శాస్త్ర ప్రకారం ఈ పర్వదినాన చెట్లను నాటడం వలన గురుగ్రహం మరియు శనిగ్రహ దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది. గురువు వృషభంలో సంచరిస్తున్న వేళ దాని యొక్క ప్రభావం మకర రాశి వారికి ఉన్నందువలన మనము ఆ గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక గురుగ్రహం మరియు శనిగ్రహ దోషాల నుండి ఉపశమనం లభించడం కోసం మనం తప్పకుండా ఈ రోజున చెట్లను నాటడం లేదా రావి చెట్టును పూజించడం వలన మంచి ఫలితాలను, శుభ ఫలితాలను పొందుతారు. అయితే ఇది ఏ విధంగా చేయాలంటే బుద్ధ పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి రావి చెట్టుకు నీరు సమర్పించి దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎందుకంటే రావి చెట్టు పైన ముక్కోటి దేవతలతో సహా బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు కూడా నివసిస్తాడనే ప్రతీతి. అందుకని ఈ జ్యోతిష శాస్త్ర ప్రకారం గురుగ్రహ, శనిగ్రహాల ప్రభావం తగ్గి మంచి ఫలితాలు పొందడానికి కూడా ఈ రావి చెట్టును ఈ విధంగా పూజించండి. ఉదయాన్నే నిద్ర లేచి మీరు రావి చెట్టు మొదట శుభ్రం చేసి దీపంను వెలిగించి దీపారాధన చేసి దాని చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. దీనివల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఒక చెంబుతో రావి చెట్టుకు నీరు పోసి ఆ నీటిని కొంత మిగిల్చి, ఆ చెంబులోనే కొంత నీళ్లను మిగిల్చి ఆ నీళ్ళలో పాలు, నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టడం ద్వారా, రావి చెట్టుకు పెట్టడం ద్వారా పూర్వీకుల ఆత్మకు మోక్షం కలుగుతుంది. వారి యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఎందుకంటే పూర్వీకులు కూడా ఆ చెట్టులోనే ఉదయాన్నే నివాసం ఉంటారని చాలామంది నమ్ముతారు. సూర్యోదయం తర్వాత లక్ష్మీదేవి నివాసం ఉండడం ప్రారంభిస్తుంది. అందుకే సూర్యోదయం తర్వాత రావి చెట్టును పూజించడం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి అనేది కలుగుతుందని చెబుతారు. మకర రాశి వారు ఈ విధంగా చేయడం వల్ల వారి యొక్క పూర్వీకుల ఆశీస్సులతో పాటు సూర్యోదయం తర్వాత పూజించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు. ఈ విధంగా తప్పకుండా చేసి చూడండి. ఇవండి బుద్ధ పౌర్ణమి రోజు మకర రాశి వారు చేయవలసిన
పూజలు, పరిహారాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.